అవును. Hi everyone, welcome to Smarter Everyday Over Learning. Dear students, make your day smarter by learning the new things regularly. Today's our topic is about spoken English class. And మనలో చాలా మందికి ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎంతూజియాజం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు దాని కారణంగా ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అయినా కూడా ప్రతి ఇన్స్టిట్యూట్లో మీరు అబ్జర్వ్ చేసేది ఒకటే ఉంటుంది. ఏంటి అంటే బేసిక్ టెన్సెస్ అనేది వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసి టెన్సెస్ గురించి చెప్తారు అండ్ మెయిన్ గ్రామర్ గురించి చెప్తారు అండ్ రెగ్యులర్లీ సమ్ సెంటెన్సెస్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటారు. అండ్ అలా కాకుండా టోటల్ మనకి గ్రామర్ తో పని లేకుండా ఈ గ్రామర్ నేర్చుకోవాలి, ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలియాలి, వాయిస్ తెలియాలి అని ఇలాంటివి ఏమీ మీకు లేకుండా రెగ్యులర్ గా మనం యూజ్ చేసే సెంటెన్సెస్ ఏంటి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనం ఆ క్లాస్ అనేది చూద్దాం. అండ్ ఇవి మనకి డైలీ మన రెగ్యులర్ గా వాడే సెంటెన్సెస్ ఏంటి, మనం ఎక్కడెక్కడ ఏ సెంటెన్సెస్ యూజ్ చేయాలి అనే వాటి మీద నేను ఇక్కడ క్లాస్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. సి ఫస్ట్ సెంటెన్స్ వాట్ ఐ హావ్ రిటెన్ ఆన్ ద బోర్డ్. నేను ఫస్ట్ సెంటెన్స్ ఏం తీసుకున్నాను అంటే, నేను ఇక్కడ జనరలీ 10 సెంటెన్సెస్ తీసుకున్నాను. ఆ 10 సెంటెన్సెస్ నేను మీతో ఏ విధంగా చెప్పాలి, ఒక్క సెంటెన్స్ ని ఎన్ని స్టైల్స్ లో మనం ఎదుటి వారికి కన్వే చేయొచ్చు అనేది కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, మీరు మా ఇంటికి రాకూడదా అనే సెంటెన్స్ అనేది ఉంది. మీరు మా ఇంటికి రాకూడదా, ఈ సెంటెన్స్ అనేది మనం ఎలా ఇంగ్లీష్ లో కన్వే చేస్తాము అంటే, షుడెంట్ యూ కమ్ టు అవర్ హౌస్ అంటే షుడెంట్ యూ కమ్. ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాను. మీరు మా ఇంటికి రాకూడదా అనేది క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. మీరు మా ఇంటికి రాకూడదు అని నేను ఫుల్ సెంటెన్స్ ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ అనేది ఇస్తే మీకు అది ఎలా చెప్తాం, యూ షుడెంట్ కమ్ టు అవర్ హౌస్. మీరు మా ఇంటికి రాకూడదు. సో ఫినిష్ చేసేస్తాం ఆ సెంటెన్స్ అక్కడతో. నౌ మీరు మా ఇంటికి రాకూడదా అని క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి షుడెంట్ యూ కమ్ టు అవర్ హౌస్, షుడెంట్ యూ కమ్ టు అవర్ హౌస్ అని క్వశ్చన్ చేస్తాం. Okay friends, is it clear? Now let's see the second one. What I have taken here, ప్రతి ఒక్కరూ క్లాస్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక సెంటెన్స్, ఒక కమాండ్ లాగా చెప్పాం, ప్రతి ఒక్కరూ క్లాస్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి అని. సో ఇది ఎలా చెప్తామంటే, ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ అవర్ క్లాస్ రెగ్యులర్లీ. ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ దిస్ క్లాస్ రెగ్యులర్లీ. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద థర్డ్ వన్. మీరు అలా మాట్లాడకూడదు. మీరు అలా మాట్లాడకూడదు ఇదేంటి అంటే, మనం ఎన్ని రకాలుగా ఈ సెంటెన్స్ ని చెప్పొచ్చు అంటే, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్ అండ్ యూ థర్డ్ సెంటెన్స్, మీరు అలా మాట్లాడకూడదు అంటే ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్ లో ఎలా కన్వే చేస్తాము అంటే, యూ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ అండ్ యూ షుడ్ నాట్ సే లైక్ దట్. ఈ రెండు మనం యూజ్ చేసి ఈ విధంగా ఆ సెంటెన్స్ ని కన్వే చేయొచ్చు. అండ్ లెట్స్ సీ ద ఫోర్త్ వన్. మేము నిన్ను ఎక్కడ కలవాలి. మేము నిన్ను ఎక్కడ కలవాలి. వేర్ షల్ వి మీట్ యూ అండ్ వేర్ షుడ్ వి మీట్ యూ. ఈ రెండు రకాలుగా చెప్పినా ఆ సెంటెన్స్ మీనింగ్ వచ్చేస్తుంది, వేర్ షల్ వి మీట్ యూ. ఓకే స్టూడెంట్స్, అండ్ లెట్ us see నెక్స్ట్ వన్, నంబర్ 5. నేను రేపు మీ ఇంటికి ఎలా రావాలి. నేను రేపు మీ ఇంటికి ఎలా రావాలి. హౌ కెన్ ఐ కమ్ టు యువర్ హౌస్ టుమారో అండ్ హౌ షల్ ఐ అండ్ హౌ షుడ్ ఐ. హౌ షుడ్ ఐ కమ్ టు యువర్ హౌస్ టుమారో, హౌ షల్ ఐ కమ్ టు యువర్ హౌస్ టుమారో అని క్వశ్చన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెంటెన్స్, అతనితో నేను ఏం మాట్లాడాలి. అతనితో నేను ఏం మాట్లాడాలి ఈ సెంటెన్స్ చూద్దాం. మనం అతనితో నేను ఏం మాట్లాడాలి అంటే, వాట్ కెన్ ఐ టాక్ టు హిమ్ అండ్ వాట్ షల్ ఐ టాక్ టు హిమ్. అండ్ అనదర్ వేలో చూస్తే వాట్ షుడ్ ఐ టాక్ టు హిమ్. అలా మన ఈ 3 వేస్ లో కూడా ఈ సెంటెన్స్ ని చెప్పొచ్చు, అతనితో నేను ఏం మాట్లాడాలి. అండ్ లెట్ us see the next one.
నేను నీ కోసం ఎంతసేపు ఉండాలి, నేను నీ కోసం ఎంతసేపు ఉండాలి. హౌ మచ్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ వెయిట్ ఫర్ యూ అండ్ హౌ మచ్ ఆఫ్ టైమ్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ అండ్ హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, నీవు రేపు 5 o'clock నిద్ర లేవాలి. నువ్వు వేరే వాళ్ళతో చెప్పినప్పుడు కమాండింగ్ అన్నమాట. నీవు రేపు 5 o'clock నిద్ర లేవాలి, ఇది మస్ట్ గా చేయాలి అని. అండ్ ఇది ఎలా చెప్తాము అంటే, యూ షుడ్ వేకప్ అట్ 5 o'clock టుమారో అండ్ యూ క్యాన్ వేకప్ అట్ 5 o'clock టుమారో. అలా కూడా మనం ఈ మెసేజ్ ని కన్వే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నేను ఏదైనా సాధించగలను. సెంటెన్స్ నంబర్ 9, నేను ఏదైనా సాధించగలను. ఐ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. ఓకే, ఐ క్యాన్ అచీవ్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, నేను మీ అంతటి గొప్ప వ్యక్తిని అవ్వగలను. ఇక్కడ చూడండి, నేను మీ అంతటి గొప్ప వ్యక్తిని అవ్వగలను. ఐ క్యాన్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ లైక్ యూ అండ్ ఐ విల్ బికమ్ ఎ గ్రేట్ పర్సన్ యాజ్ యూ. ఈ 2 sentences లో కూడా మనం సేమ్ ఇదే విధంగా మనం కన్వే చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మనం ఫస్ట్ డిస్కస్ చేసిన సెంటెన్స్ ఏంటి అంటే, మీరు మా ఇంటికి రాకూడదా. అండ్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని వేరే సెంటెన్స్ చెప్తున్నాను. నేను మీ ఇంటికి రావచ్చా అని మనం పర్మిషన్ అడుగుతున్నాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే, షల్ ఐ కమ్ టు యువర్ హౌస్. అండ్ నేను మీ ఇంటికి రాగలనా, కెన్ ఐ కమ్ టు యువర్ హౌస్ అని క్వశ్చన్ చేస్తాం. అండ్ నెంబర్ టూ సెకండ్ సెంటెన్స్ ఏం డిస్కస్ చేసామంటే, ప్రతి ఒక్కరూ క్లాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఆ సెంటెన్స్ చెప్పాను. అండ్ దాన్ని బేస్ చేసుకొని వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రతి ఒక్కరూ ఈ క్లాస్ రెగ్యులర్గా చూడండి. ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ క్లాస్ రెగ్యులర్లీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ ప్రతి ఒక్కరూ ఈ క్లాస్ రెగ్యులర్గా చూడండి. ఎవ్రీవన్ షుడ్ వాచ్ దిస్ క్లాస్ రెగ్యులర్లీ. అండ్ సెంటెన్స్ నంబర్ 3, మీరు అలా మాట్లాడకూడదు. ఓకే, అండ్ దాన్ని బేస్ చేసుకుని వేరే సెంటెన్స్ చెప్తున్నాను. వేరే ఎగ్జాంపుల్, వారు ఇలా మాట్లాడాలి. దే షుడ్ టాక్ లైక్ దిస్. ఓకే, అండ్ వారు ఎలా మాట్లాడాలి. హౌ షుడ్ దే టాక్. దే షుడ్ టాక్ లైక్ దిస్. And how should they talk? Sentence number 4, మేము నిన్ను ఎక్కడ కలవాలి. అండ్ దాన్ని బేస్ చేసుకుని వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం రేపు ఎక్కడ కలుద్దాం. వేర్ షాల్ వి మీట్ టుమారో. అండ్ నేను నిన్ను కలవను. ఐ షుడ్ నాట్ మీట్ యూ అండ్ ఐ వోంట్ మీట్ యూ అని చెప్తాం. సెంటెన్స్ నంబర్ 5, నేను రేపు మీ ఇంటికి ఎలా రావాలి. దాన్ని బేస్ చేసుకుని వేరే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నువ్వు రేపు మా ఇంటికి వస్తావా. విల్ యూ కమ్ టు మై హౌస్ టుమారో. అండ్ నీవు రేపు మా ఇంటికి రాగలవా. కెన్ యూ కమ్ టు అవర్ హౌస్ టుమారో అండ్ కెన్ యూ కమ్ టు మై హౌస్ టుమారో. అది అలా మనం క్వశ్చన్ చేస్తాము. అండ్ సెంటెన్స్ నంబర్ 6, అతనితో నేను ఏం మాట్లాడాలి. అది మనం డిస్కస్ చేసాము. అండ్ దాన్ని బేస్ చేసుకుని వేరే సెంటెన్స్ చెప్తున్నాను. వాళ్ళతో నీవు ఏం మాట్లాడాలి. వాట్ షుడ్ యూ టాక్ టు దెమ్. వాట్ షుడ్ యూ టాక్ టు దెమ్. అండ్ సెంటెన్స్ నంబర్ 7, నేను మీకోసం ఎంతసేపు ఉండాలి. అండ్ బేసింగ్ అపాన్ దట్ సెంటెన్స్ ఐఎమ్ గివింగ్ యూ ద నెక్స్ట్ సెంటెన్స్. వాళ్ళు మన కోసం ఎంతసేపు వెయిట్ చేస్తారు. హౌ లాంగ్ షుడ్ దే వెయిట్ ఫర్ అస్. హౌ లాంగ్ షుడ్ దే వెయిట్ ఫర్ అస్ అని మనం క్వశ్చన్ చేస్తాము. దెన్ హియర్ సెంటెన్స్ నంబర్ 8, నీవు రేపు 5 o'clock నిద్ర లేవాలి. అండ్ రేపు మనం మూవీకి వెళ్దాం. వి షాల్ గో టు మూవీ టుమారో. అండ్ రేపు మనం మూవీకి వెళ్దామా అని క్వశ్చన్ చేయాలనుకుంటే షాల్ వి గో టు మూవీ టుమారో అని క్వశ్చన్ చేస్తాం. హియర్ సెంటెన్స్ నంబర్ 9, నేను ఏదైనా సాధించగలను. ఐ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ అని సెంటెన్స్ చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను ఏదైనా చేయగలను. ఐ క్యాన్ డూ ఎనీథింగ్. నేను ఏదైనా చేస్తాను అంటే ఐ విల్ డూ ఎనీథింగ్.
నేనేమీ చెయ్యలేను అంటే ఐ వోంట్ డూ ఎనీథింగ్, దట్ మీన్స్ ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ అని యూజ్ చేస్తాము. అండ్ హియర్ 10th సెంటెన్స్ ఏం చెప్పుకున్నాం, నేను మీ అంతటి గొప్ప వ్యక్తిని అవ్వగలను. ఐ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ లైక్ యూ. అండ్ దాన్ని బేస్ చేసుకుని వేరే ఎగ్జాంపుల్ ఏంటంటే నేను అందరికీ రోల్ మోడల్గా అవ్వగలను అంటే ఐ క్యాన్ బికమ్ ఏ రోల్ మోడల్ టు ఎవ్రీవన్. అండ్ నేను అందరికీ రోల్ మోడల్గా అవ్వగలను, ఐ కెన్ బికమ్ ఏ రోల్ మోడల్ టు ఎవ్రీవన్. అవి వీటిని ఎన్ని రకాలుగా మనం ఇంగ్లీష్లో ఎదుటివారికి కన్వే చేయాలి అనే దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి ఎలా అంటే బేసింగ్ అపాన్ ద టెన్సెస్ వైజ్ తీసుకొని ప్రజెంట్ టెన్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి, దాన్ని నెగటివ్ ఫామ్ లో ఎలా కన్వే చేస్తాము అండ్ సేమ్ దాన్ని క్వశ్చనింగ్ లో చెప్పినప్పుడు ఎలా చెప్తాము అనే విషయం కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను మన ఫర్దర్ కమింగ్ క్లాసెస్ లో. అండ్ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మనం యూజ్ చేసే సెంటెన్సెస్ మనకి డైలీ ఎదుటివారితో కన్వర్సేషన్ లో మనకి హెల్ప్ఫుల్ అయ్యే సెంటెన్సెస్ గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను. దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ క్లాస్ ఆఫ్ అవర్ టుడే సెషన్. అండ్ ఈ 10 సెంటెన్సెస్ మీరు ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేయండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to this channel for my further updates. Thank you so much.